నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. టూరిజం మరియు స్పోర్ట్స్ మినిస్టర్గా 2019-2024 మధ్య విధులు నిర్వర్తించినటువంటి ఆర్కే రోజా గారికి సంబంధించి ఆ టైంలో ఆవిడ స్కామ్ చేశారని అనేక రకాల అభియోగాలు వ్యక్తమైన ఆ నేపథ్యంలో సిట్ ప్రాథమికంగా దర్యాప్తు పూర్తి చేసుకొని ఇంకా విచారణకే తదుపరి మిగిలి ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ అంశంలో శిక్ష పడే అవకాశం ఉందా, అసలు నేరం జరుగుంటుందా, లేకపోతే కుంభకోణానికి వీళ్ళు పాల్పడి ఉంటారన్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ప్రధానంగా ఈ రెండు పేర్లు ఇప్పటి నుంచి వినిపిస్తూ ఉన్నాయమ్మా. ఒకటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, 40 కోట్లకు పైగా నిధులు దారి మళ్ళాయని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారా, జరిగి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది రెడ్ బుక్లో భాగంగా కక్ష రాజకీయంగా అనుకుంటున్నారా? రెడ్ బుక్లో భాగంగా జరిగింది కక్షపూరిత రాజకీయము అని నేను అనుకోనండి. ఎందుకంటే ఈ క్రీడలు వీటికి సంబంధించి, పర్యాటకము, క్రీడలు దీనికి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అప్పట్లో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వీళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టి దానికి ఒకే రోజు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క క్రికెట్ బ్యాటు, క్రికెట్ కిట్టు 9,000 ఇట్లా రకరకాలుగా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఈ విషయంలో మట్టుకు నిధులు పక్కదోవ పట్టినాయి అనేది వాస్తవం. ఇంకా అందులో మనం ఏమి శశబిషలు అక్కర్లా. మనకి చెయ్యకపోతే ఆశ్చర్యపోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడున్న రాజకీయ పార్టీ కూడా ఏమాత్రం అవినీతికి పాల్పడట్లేదు, అంతా బ్రహ్మాండంగా ఉంది, సుభిక్షంగా ఉంది, రామరాజ్య పాలన జరుగుతుంది అంటే మటుకు నేను యాక్సెప్ట్ చేయను. కూటమి ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వం అయినా, అది ఎనీ గవర్నమెంట్. కాకపోతే ఏంటి అంటే కొద్దిగా ఈ గ్రేడ్లలో డిఫరెన్స్ ఉంటుంది. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా అనేది గ్రేడ్లలో ఉంటుంది. అయితే వాళ్ళు 2000 పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు అధికారంలోకి రాలా. ఎవరు? వైసీపీ వాళ్ళు మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఈ వచ్చే లోపల వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు. అంటే రావడానికే, సీటు తీసుకోవడానికి ఖర్చు పెట్టారు. ఈ సీటు తెచ్చుకునే లోపు ప్రజల్లో పనిచేసేందుకు ఖర్చు పెడతారు. ప్రచారాలకి, వాటికి వీటికి. అసలు ఇతను క్యాండిడేట్ అని చూపించక అధినాయకుడి దృష్టిలో పడడానికే బోల్డ్ ఖర్చు పెట్టాలి. ఒక మంది మార్బలాన్ని వెంటేసుకుని తిరగాలి, ఇవన్నీ చేయడానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఇంత సేవ చేసావు కదా బాబు, నీకు సీట్ ఇస్తున్నాను అని చెప్పి సీట్ ఇవ్వరు. సీట్ తెచ్చుకోవటానికి లాబీయిస్టులు ఉంటారు, కొంతమంది కోటరీ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి సీట్లు తెచ్చుకోవాలి. ఒకప్పుడు లక్ష్మీపార్వతి విషయంలో గగ్గోలు పెట్టారు. ఆ మధ్య ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అన్నాడు కదా, ఆమె వడ్డాణం అడిగింది, ఇవ్వనందుకు నాకు మంత్రి పదవి రాలేదు అని. ఇది వాస్తవం. ఇలాంటి కోరికలు కూడా ఉంటాయమ్మా రాజకీయ నాయకులు. బంగారాలు, పట్టు చీరలు. అసలు ఎన్టీఆర్తో కలిసి ఫోటో దిగాలంటే ఒక పట్టు చీర ఇవ్వాలి ఆవిడకి. ఆవిడ లారీలో పట్టు చీరల షాప్కి అమ్మిందంటే మీరు ఇక అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ వాస్తవాలు. ఓకే. అయితే మరి ఇలా జరుగుతుంటాయి. ఈ మధ్యలో లాబీయిస్టులు అసలు వాళ్ళకి ఇవన్నీ అర్థమయ్యే లోపు కొంపలు అంటుకుపోతాయి. ఈ అర్థమయ్యే లోపు వీళ్ళు చక్క పెట్టేసుకుంటారు. అట్లా చక్కబెట్టుకుంటారు, సర్దుకుంటారు. ఓకే. అయితే అధినాయకుడు చూపు కనుక వీళ్ళ మీద బాగా ఉందనుకోండి, కొంచెం చక్కబెట్టుకుని నిలబడతారు. అధినాయకుడు చూపు వీళ్ళ మీద లేదనుకోండి, సరిగా సర్దుకుంటారు. ఈ సర్దుకోవడానికి, చక్కబెట్టుకోవడానికి ఇంత తేడా ఉంది. సరే అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత అధినాయకుడికి టికెట్ కోసం డబ్బులు తీసుకోవాలి, టికెట్ కోసం డబ్బులు సమర్పించుకోవాలి. అది అయిపోయిన తర్వాత గెలవటానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ గెలవటానికి ఖర్చు పెట్టే ప్రాసెస్లో వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, పెట్టుబడి పెట్టించుకుంటారు. ఈ పెట్టుబడిని ఎట్లా తీరుస్తారు? మళ్ళీ వెనక్కి పేయింగ్ బ్యాక్ కదా, ఎట్లా చేస్తారు? పే బ్యాక్ ఎలా చేస్తారు అంటే వాళ్ళకి ఏవో కాంట్రాక్ట్లు ఇప్పించి, నాకు వచ్చేస్తుంది, నేను గెలిచేస్తాను, రేపు నీకే మొత్తం అన్నట్లు చెప్తారు.
సరే ఎవరో ఒక పెద్ద మనిషి గెలుస్తాడు. ఆ గెలిచిన పెద్ద మనిషికి ఎవరెంత ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తారు. ఈ ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే ఎవడు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతాడని నేను అనుకోను. అందరి దగ్గర తీసుకుంటారు, తీసుకొని ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఈ ఖర్చు పెట్టిన తర్వాత మరి రేపొద్దు నుంచి రాబట్టుకోవాలి అంటే ఎమ్మెల్యే అయితే ఏ మినిస్టర్ కిందో చెంచాగిరి చెయ్యాలి, ఎమ్మెల్యే మంత్రి అయితే అధినాయకుడి దగ్గర చెంచాగిరి చెయ్యాలి. చేసి పైకి కొంత పంపించాలి, కింద వాళ్ళకి కొంత పంపించాలి, వీళ్ళు కొంత తినాలి. ఈ మొత్తంలో 100 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనుకుంటే దేనికైనా సరే అసలు లబ్ధిదారుడికి చేరేది ఎంత అని లెక్కేసుకుంటే 100 రూపాయల్లో 16 రూపాయలు చేరతాయి. దీనికి తార్కాణం ఈరోజు మనం తిరుగుతున్న రోడ్లే. ఆ రోడ్లు వేసే కాంట్రాక్టర్ ఎంత తక్కువ బిడ్ వేస్తే ఆడి కాంట్రాక్టు. మళ్ళీ ఆ బిడ్లో ఉన్న డబ్బులు వచ్చిన టెండర్ ఆ వచ్చిన డబ్బుల్లో 40% రాజకీయ నాయకులకి, అధికారులకి, వీళ్ళందరికీ ఇచ్చేయాలి. ఈ మిగిలిన 60%లో ఈయన 20% అట్టి పెట్టుకుని 40%తో రోడ్డు వేయాలి. అందుకే ఒక మంచి వర్షం రాగానే రోడ్డు కొట్టుకుపోతుంది. ఇదే విధానం అక్కడ కూడా పనిచేసింది. ఇదే విధానం ఆడుదాం ఆంధ్రాలో కూడా పనిచేసింది. 100 రూపాయలు అక్కడ వస్తే 40 రూపాయలు వీళ్ళు స్ట్రైట్ అవే పక్కన పెట్టేసుకుంటే ఫిక్స్డ్ అమౌంట్, అది అంతే ఫిక్స్డ్ 60-40. ఈ 40 వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు పంచుకుంటారు. మిగతా 60లో ఈ ఈవెంట్ మేనేజర్లు వాళ్ళ లాభాలు. ప్రతి దానికి ఈవెంట్ మేనేజరే. ఒక్కోసారి అధికారులు ఈవెంట్ మేనేజర్లు అవుతారు, వాళ్ళు ఒక 20% తింటారు, 40%. ఇప్పుడు మామూలుగా క్రికెట్ బ్యాట్లు బల్క్లో కొంటే తక్కువకి వస్తాయని అందరికీ తెలుసు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అలా తెచ్చుకుంటే. మరి క్రికెట్ బ్యాటు 4 బంతులు ఇంకేవో అన్నీ కలిపి 9,000 ఎందుకైనాయి? వాళ్ళు బిల్లుల్లో చూపించారు. ఇప్పుడు పోయినసారి ఆ గవర్నమెంట్లో సమోసాల ఖర్చు ఎంత అంటే విన్నాను నేను కూడా, భారీగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసి, హైదరాబాద్ జిహెచ్ఎంసిలో అధికారులు తిన్న బిస్కెట్లు కొన్ని కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు నిజంగా బ్రిటానియా బిస్కెట్లు తిన్నారా, బంగారు బిస్కెట్లు తిన్నారా అని డౌట్ వస్తుంది. అందుకని నేను ఏ ఒక్కరినో విమర్శిస్తున్నానని కాదు, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి వీళ్ళని ఎక్కువ విమర్శిస్తున్నాము. ఇప్పుడు వీళ్ళ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని బట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. ఈ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసి అన్నీ తానే నిర్వహించాడు. మరి ఈ ప్రాసెస్లో ఆయనంతా ఎరికేసుకున్నాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూస్తున్నాం కదా, డంపులు ఎక్కడెక్కడ బయటపడుతున్నాయో, అదంటే చాలా పెద్ద స్కామ్ కాబట్టి బోలెడు డంపులు కావాల్సి వచ్చినాయి. ఇది చిన్నది కదా, బడ్జెట్ చిన్నది. ఈ చిన్న బడ్జెట్లో కూడా ఇళ్ళు తినకుండా మట్టుకు జనాలకి పెడతారు అని అనుకోవటం అత్యాశ మంది. అంటే మీరు చెప్తున్న ప్రకారం రాజకీయ నాయకులు 10 రూపాయల పనిలో కూడా 4 రూపాయలు తింటారు అనేది ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఏదైనా సరే దానికి తార్కాణమే నాసిరకం పనులు, గుర్తుపెట్టుకోండి. నాసిరకం పళ్ళు రోడ్లు నేను ఎగ్జాంపుల్గా ఇచ్చింది ఎందుకంటే మీరు రోడ్ల మీద ఎక్కువ తిరుగుతారు కాబట్టి మీకు అర్థమవుతుందని. నేను జనాలకు కూడా కళ్ళకు కనపడతా ఉంటుంది. ఇప్పుడు నేను వస్తూ ఉంటా రోడ్డు మీద, ఒక్కొక్క చోట నీళ్లు నిలబడి ఉంటాయి. ఎందుకు నిలబడతాయి చెప్పండి? లోపల చెత్త పేరుకోపోయి నీళ్ళు ఎటల్లో తెలియక పైకి ఇలా అట్లా కాదు, అది నిర్వహణ లోపం. అసలు కట్టేటప్పుడే తప్పు కడతారు వీళ్ళు. ఎత్తు పల్లాలు సరిగా మెయింటైన్ చేసుకోరు. నీరు పల్ల మెరుగు అంటారు కదా, నీరు పల్లానికే ప్రవహిస్తుంది అని చెప్పి ఏ బుద్ధున్న గాడిదకైనా తెలుసు కదా. మరి జ్ఞానం ఉన్న ఇంజనీర్లకు ఎట్లా తెలియదండి? గాడిదకి తెలిసింది వీళ్ళకి తెలీదా?
ఎందుకు రోడ్డు మీద, ఒకే రోడ్డు మీద ఇలా స్లోప్ ఉండాల్సింది పోయి ఇలాగా 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 ఇలాగా, ఒక చోట నీళ్లు ఉంటాయి, ఒక చోట ఎత్తు ఉంటుంది, ఎత్తు పక్కనే పల్లం ఉంటుంది, పల్లం పక్కనే ఎత్తు ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కడతారు, ఇష్టం వచ్చినట్టు కడతారు. ఇప్పుడు మనం రోడ్డు పక్కన పేవ్మెంట్లు వేస్తూ ఉంటారు. పేవ్మెంట్లు పాదచారులు నడవటానికి కడతా ఉంటారు కదా. ఆ పాదచారులు నడిచే దగ్గర వీళ్ళు సిమెంట్ బ్రిక్స్ వేస్తూ ఉంటారు, బిళ్ళలు 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 వేస్తూ ఉంటారు. అవి సంవత్సరంలో 3 సార్లు వేస్తారు. ఎప్పుడు తవ్వుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు, తవ్వుతూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. మరి ఎందుకు జరుగుతాయి ఇట్లా? అది అందుకని ఏంటంటే అవినీతి గురించి, రాజకీయ నాయకుల అవినీతి గురించి, అధికారుల అవినీతి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు నిన్న కవిత చెప్తుంది కదా, ఇంజనీర్లలోనే 100 కోట్లు దొరికినాయి కదా అని, కాళేశ్వరం ఇంజనీర్లలో. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఇంజనీర్లలోనే అన్ని డబ్బులు దొరికితే రాజకీయ నాయకులలో ఇంకెన్ని డబ్బులు ఉండి ఉంటాయి? దానిలో నా వాటా ఏది? నా వాటా ఏది? నాకు దక్కాల్సింది నాకు దక్కలేదే. పోనీ నేనేదో దక్కించుకుందామని లిక్కర్ స్కామ్ చేస్తే అది కాస్త పట్టందే. ఇందులో నా లెక్క ఎక్కడ? నాకు దక్కేది ఏంటి? కాదే వీళ్ళకి ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, దక్కేది దక్కక మానదు అనే ఒక సూక్తి వీళ్ళకి పట్టదు. ప్రతిదీ నాకే దక్కాలి అనుకోవటంలోనే, ఆ కక్కుర్తిలోనే దొంగగొడ్డు చేలో పడ్డట్టు మేసేస్తా ఉంటారు వీళ్ళు. రైట్, ఓకేనమ్మా. ఈ కేసుకు సంబంధించి ఇంకొక పురోగతి, ఎవరైనా దోషులు ఎవరైనా సరే శిక్షించబడాల్సిందే. ఇది శిక్షించబడటం వల్ల ఏం జరుగుతుంది అంటే, వేరే వాళ్ళు కొంచెమన్నా వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్ చేసినట్టు అన్నా ఉంటుందేమోనని ఆశ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.